ఇవాళ ఎక్కడికి వెళ్తాను, ఏంటి, ఎక్కడ ఆగుతాను, ఏం ప్లేసెస్ ఉన్నాయని మనం వెళ్తూ వెళ్తూ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. బికాస్ ఆ జర్నీ ఒక డిఫరెంట్గా ఉండబోతుంది ఈసారి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఇది వచ్చి పవర్ ప్లాంట్, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. ఇది కనపడేది మీకు పెద్ద కూలింగ్ టవర్. ఇది వైల్డ్ యానిమల్స్ కూడా వస్తాయి ఇక్కడికి. ఇంత అడవిలో అసలు ఆ టైంలో ప్రాజెక్ట్ ఎలా కట్టారో ఆ గ్లాస్ హౌస్ నిజంగా చాలా గ్రేట్. సాహసం అనే చెప్పాలి. ఈవిడ పేరు వచ్చి పోకల దమ్మక్క. ఈవిడే ఫస్ట్ రాముణ్ణి కనిపెట్టిందంటే. ఈవిడ అపర శబరి పోకల దమ్మక్క ధన్య చరిత్ర, తొలిగా భద్రాద్రి రాముణ్ణి సేవించిన భవ్య ఘనత. ఈ ప్యాటర్న్ ఇది నారచీర అచ్చులు కంప్లీట్గా. అక్కడ వరకు ఉందన్నమాట. రాముల వారు కూర్చుని ఇక్కడికి వస్తే ఇలా రాముల వారి పాదముద్రలు ఇవి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఇవాళ ఎక్కడికి వెళ్తాను, ఏంటి, ఎక్కడ ఆగుతాను, ఏం ప్లేసెస్ ఉన్నాయని మనం వెళ్తూ వెళ్తూ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్. హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను. ఎక్కడికి వెళ్తున్నా అనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మీకు. బికాస్ ఆ జర్నీ ఒక డిఫరెంట్గా ఉండబోతుంది ఈసారి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సడన్గా అలా టక్కుమని బయలుదేరాలి. అనుకోవడమే లేట్, అలా బయలుదేరిపోయాను. 300 to 350 కిలోమీటర్స్ జర్నీ చేయాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు టైం ఈవినింగ్ 5 o'clock అయింది. చూద్దాం మన టీచర్కి ఎంత అవుతుందో, మంచి మంచి ఎక్కడ స్టాప్ అవుతానో, ఏముంటాయో. విల్ కంటిన్యూ ద వ్లాగ్. కీప్ వాచింగ్. సూపర్ సూన్. థ్యాంక్ యూ. ఇది వచ్చి పవర్ ప్లాంట్, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. ఇది కనపడేది మీకు పెద్ద కూలింగ్ టవర్. ఇది ఎంత ప్లాంట్ అంతా చాలా తీయడానికి కూడా రావట్లేదు, అంత పెద్దగా ఉంది. దీన్ని అంత దూరం నుంచి చూడాలి. అంత దూరం నుంచి చూడడానికి ఎంత దూరం దొప్పించుకోవడం ఎందుకు? మా ఊరు నుంచే చూసేవాడి కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఒక ప్రాజెక్ట్ వచ్చిందంట. ఈ ప్లాంట్ రన్ అవ్వడానికి అది అక్కడ నుంచి వాటర్ ఇక్కడ కాక వస్తే దాని పేరు స్కిన్నర్స్ అని ప్రాజెక్ట్. సో మనం అక్కడికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దాని పక్కన చూడడానికి ఏముంటే, యాక్చువల్లీ అది ఫారెస్ట్లో ఉంటుందంట. చాలా బాగుంటుందని చాలా ఫ్రెండ్స్ చెప్పారు. సో అందుకనే మీకు చూపిద్దామని వెళ్తున్నా. కంటిన్యూ ఇలానే ఉంటుంది దారి. ఇది ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. సో జర్నీ కంటిన్యూ చేసి అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే. లోపల జింకలు అన్నీ ఎలా కనబడుతున్నాయి. ఇంత డీర్ పార్క్, ఫుల్ జింకలు ఉంటాయి. ఇది ఇక్కడ నుంచి మన ఈ ప్రాజెక్ట్కి ఇక్కడ ఒక గ్లాస్ హౌస్ అని ఒక బంగ్లో ఉందంట. అదేమైందంటే ఒకసారి ఏదో బాంబ్ బ్లాస్టింగ్ జరిగి సంథింగ్ ఏదో అయ్యి బ్లాస్ట్ చేశారు దాన్ని. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్దాం మనం. ఇది మొత్తం హిల్ ఏరియా. ఎలా ఉంటుందంటే చాలా హార్డ్గా హైట్లో ఉంటుంది. అంతా కంప్లీట్ అడవి. ఐ థింక్ 6:37 అయితే కంప్లీట్గా చీకటి అయిపోద్ది. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కూడా వస్తాయి ఇక్కడికి. ఇంత అడవిలో అసలు ఆ టైంలో ప్రాజెక్ట్ ఎలా కట్టారో ఆ గ్లాస్ హౌస్ నిజంగా చాలా గ్రేట్. సాహసం అనే చెప్పాలి. ఈ అడవిలోంచి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చి ఉంటుంది. బట్ సీరియస్లీ ఇంత అడవిలో దీన్ని కట్టారంటే చాలా గ్రేట్. యా
కారు వెళ్ళడానికే దారి ఉంది అంతే, ఇంకా ఏం లేదు. యాక్చువల్గా గ్లాస్ హౌస్ చూపిద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఏదో వర్క్ జరుగుతుంది, సో అందుకు ఇక్కడ క్లోజ్ చేసేసారు కంప్లీట్గా. ఈ లోపల నుంచి ఇంకా వెళ్తే ఈ దారిలో ఎండింగ్లో మనకు ఆ గ్లాస్ హౌస్ వస్తుంది. ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇక్కడ ఏదో గ్లాస్ హౌస్ వర్క్ జరుగుతుందంట, అందుకు దీన్ని కంప్లీట్ క్లోజ్ చేశారు, ఇంత పెద్ద గేట్ పెట్టి. బ్యాడ్ లక్ చూపిద్దాం అనుకున్నాను, బట్ వర్కౌట్ కాలేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎంత బోటింగ్ ఏరియా అంట, స్విమ్మింగ్ వచ్చినప్పుడు సేఫ్, స్విమ్మింగ్ అయినప్పుడు కథం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఏరియా అంతా, చాలా బాగుంది. ఇదండి ఇంకో బోట్ వెళ్తుంది, ఇది చూడండి, ఇది చాలా లోతుంటుందంట. స్టార్టింగే చాలా సేఫ్గా ఉంటుంది ఇక్కడ. అవునా? ప్రాజెక్ట్ పైకి వెళ్తున్నాము. ఇటు నుంచి వెళ్తే మెయిన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కిన్నెర్సాని రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వచ్చే వాటరు అక్కడ 12 కిలోమీటర్స్ తర్వాత ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో ఆ పవర్ ప్లాంట్ వరకు వెళ్ళి అక్కడ జనరేట్ అవుతుంది పవర్ జనరేషన్ ఈ వాటర్ త్రూనే. మీరు ఇక్కడ మ్యాప్స్లో చూస్తే మొత్తం మీకు ఆ బ్లూ లైన్ ఉందంతా వాటరే కంప్లీట్గా. ఇది చాలా ఓల్డ్ ప్రాజెక్ట్ ఇది. ఇది వచ్చి కిన్నెర్సాని రిజర్వాయర్. ఇక్కడ నుంచే వాటర్ అంతా కూడా ఇక్కడ పవర్ ప్లాంట్లోకి వెళ్తాయి. ఇక్కడ 12 గేట్స్ ఉంటాయంట మొత్తం. ఇవన్నీ గేట్స్ ఇవి మీకు వచ్చి, ఇవన్నీ గేట్స్ ఇవి ఓపెన్ చేస్తే వాటర్ అంతా ఏది ఓవర్ఫ్లో అయినప్పుడు వెళ్తుంది. అరౌండ్ 1 కిలోమీటర్ ఉంది ఇది. ఇంక ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఎక్కడో ఉండేది. వాటర్ లెంత్ అంట స్టార్టింగే మన ఏమంటారు 3 కొబ్బరి చెట్లు అంత లోతుంటుందంట. ఈ ప్రాజెక్ట్లో 12 గేట్స్ ఉంటాయి. 12 గేట్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు బాగా వర్షం పడ్డప్పుడు ఫుల్ అయిపోయినప్పుడు వాటర్ రిలీజ్ చేస్తే ఆ వాటర్ మొత్తం కూడా ఈ ఏరియా నుంచి ఇలా వెళ్ళిపోతాయంట, ఓవర్ఫ్లో అయ్యి ఊర్లలోకి చిన్న చిన్న కెనాల్స్లోకి వెళ్ళిపోతాయి. హైదరాబాద్ నుంచి అయితే ఒక 300 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్యామిలీతో ఈ సైడ్ ట్రిప్ వేసినప్పుడు ఏంటంటే స్టే చేయడానికి అయితే మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే స్టే చేయడానికి దొరుకుతాయి మీకు. మనం ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసా. ఇక్కడ నుంచి బయలుదేరి భద్రాచలంలో టెంపుల్, గోదావరి బ్రిడ్జ్ అవన్నీ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. బట్ వర్షం పడుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షం. సో లెట్ us స్టార్ట్ అవర్ జర్నీ. ఇప్పుడే భద్రాచలం ఎంటర్ అయ్యాము. ఐ మీన్ మెయిన్ ఆర్చ్ ఇది. ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనపడేదంతా ఓల్డ్ బ్రిడ్జ్, అది 50 years బ్యాక్. ఇది కొత్త బ్రిడ్జ్. అదంతా మీకు గోదావరి కనపడుతుంటుంది. మనకు వరదలప్పుడు చాలా ఫుల్ వచ్చేస్తుంది. పోయినసారి ఈ బ్రిడ్జ్ కంప్లీట్గా మునిగిపోయిందంట. మీరు ఫ్యామిలీతో వస్తే ఇక్కడ స్టే చేయొచ్చు. హరిత రెస్టారెంట్ అని, ఇది గవర్నమెంట్ రన్ చేసేది. అది చాలా మంది తెలుసు. మరి ఎందుకురా నీకు? చూడండి గోమాతలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ గుడి దగ్గర. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ చాలా షూట్స్ జరిగినాయంట. గోదావరి మూవీ, సంక్రాంతి. ఈవిడ పేరు వచ్చి పోకల దమ్మక్క. ఈవిడే ఫస్ట్ రాముణ్ణి కనిపెట్టిందంట. ఈవిడ అపర శబరి పోకల దమ్మక్క ధన్య చరిత్ర, తొలిగా భద్రాద్రి రాముణ్ణి సేవించిన భవ్య ఘనత. ఇప్పుడే అంత విజిట్ చేసి మళ్ళీ గోదావరి గుడ్డుకి వెళ్తున్నాం. లడ్డూలు పర్చేస్ చేయడానికి
ప్రైసెస్ ఉన్నాయి దీంట్లో. ఈ భద్రాచలం కరకట్ట నుంచి ఎక్కి గోదావరి ఘాట్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడే మనం గోదావరి ఘాట్ దగ్గర పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ నుంచి లాస్ట్ టైం 2022లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు 74 feet వాటర్ వచ్చిందంట. ఇక్కడ దాకా మునిగిపోయింది కంప్లీట్గా. సో ఈ ఎంత కంప్లీట్ ఈ మనకు కనపడేదంతా విజువల్గా అప్పుడు లేదు, అంటే వాటర్లో మొత్తం మునిగిపోయిందంట. 74 feet. ఈ ఘాట్కి అంత స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ త్రూ కిందికి వెళ్ళాలి. మీకు అక్కడ కనబడితే గోదావరి కనబడుతుంది. ఇదంతా గోదావరి. అక్కడ కనపడేది మొత్తం కంటిన్యూ గోదావరి. మీకు కింది దిగాక గోదావరి బ్రిడ్జ్ కనపడుతుంది, చూపిస్తుంది. అండ్ మీకు కనపడే స్టాచ్యూ ఇది గోదావరమ్మ తల్లి స్టాచ్యూ ఉంటుంది. ఈ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది 66 అంటే 60s కట్టారంటే ఇది పాతది. ఇది ఇదంతా ఘాటుగా. ఇప్పుడు కిందికి వచ్చాం, ఘాట్ కిందికి. మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఈ పై నుంచి ఈ స్టెప్స్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాం కిందికి. ఇదంతా ఘాట్. ఈ వాటర్లో మొక్కుంటారు కదా, వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మొక్కుని కొబ్బరికాయ కొట్టి గోదావరమ్మ తల్లికి ఈ ఫెన్సింగ్ ఏదైతే వేసిందో అక్కడి వరకే వెళ్ళాలి. అవతల వెళ్తే లోతులో ఉంటుంది, చాలా లోతు ఉంటుంది కాబట్టి డేంజర్. ఇది కంప్లీట్ గోదావరి గట్టు. ఇక్కడి నుంచి మీకు ముందుకు వెళ్తే మీకు అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంటుంది, గోదావరి బ్రిడ్జ్. ఇది గోదావరి బ్రిడ్జ్. ఇదంతా ఈ బోట్లలో వాళ్ళు టికెట్ తీసుకొని మనల్ని లోపల తీసుకొస్తారు. బట్ ఇప్పుడంతా వర్షం పడుతుంది, కంప్లీట్గా నీట్గా లేదన్నమాట ఏరియా. ఇదంతా పుష్కర్ ఘాట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ చింతూరు ఏరియాలో రాముడికి సంబంధించిన కొన్ని పర్ణశాల అంటారు దానికి సంబంధించింది ఉన్నాయి కొన్ని. సో ఇప్పుడు అక్కడ బయలుదేరుతున్నా, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇది స్టెప్స్ అంతా. ఎవరు బాబు నువ్వు పక్క జరిగి? బాగుంది కలర్, ఇట్లా కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ స్టెప్స్. పర్ణశాలకు వచ్చాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఇది పర్ణశాలకు వెళ్ళే ముఖద్వారం. ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక 1.5 kilometers వెళ్తే పర్ణశాల వచ్చేస్తుంది. ఇది ఈ సీతమ్మ వారి నారచీరలకు వెళ్ళే మార్గం ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట లోపలికి. ఇది సీతమ్మ వారి నారచీరలు ఈ ఏరియా. ఇది కంప్లీట్గా ఇప్పుడు ఇక్కడ సీతమ్మ వారి నారచీరల దగ్గరికి వచ్చాం. ఇక్కడే తుప్పనక్కది ముక్కులు కోసింది కూడా ఉంటుందంటే ఇక్కడ. ఇదంతా అదే ఏరియా మొత్తం. నారచీర అచ్చులు कोई जाते होगा। ఇవన్నీ కూడా ఇది పాయింట్ ఐ థింక్ రైట్
నారచీర అచ్చులు. ఈ డిజైన్ అంతా నారచీర అచ్చులు. పర్సన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ, చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇది నారచీర అచ్చులు కంప్లీట్గా. అక్కడ వరకు ఉందన్నమాట. ఇగో కట్టెల బ్రిడ్జ్ నుంచి వెళ్తే ఇగో ఇక్కడ ఏంట్రా ఇది? ఓకే, దాని మీద కూర్చుని అంటారు రాముడు. ఇది పాదాల అచ్చులు. ఇవి రాముడి పాదాల అచ్చులు. క్లియర్ తెలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి దీనిపైన కూర్చున్నారంట ఆయన. సో దెన్ చూడండి, స్టాచ్యూ ఉంది. సీతమ్మ వారి స్టాచ్యూ. ఇక్కడ ఏంటి వెయిటింగ్ చేస్తున్నారా? వెయిటింగా? ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? సీతమ్మ వారు. ఓకే ఓకే. రాముల వారు కూర్చుని ఇక్కడికి వస్తే ఇలా రాముల వారి పాదముద్రలు ఇవి. సీతమ్మ వారు ఇట్లా ఒడ్డు మీద కూర్చొని స్నానం చేసిన తర్వాత చీరలు ఆరేసుకొని ఒడ్డు మీద కూర్చోవడం ఇక్కడ మనం చూస్తున్నాను. ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, అంటే వీళ్ళకి పర్ణశాలకు సంబంధించిన అన్ని. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్ప పువ్వు అని ఉంటుంది. అది రాముడికి చాలా ఫేవరెట్ పువ్వు అంటది. దాంట్లో ఆయన తినడానికి ఇష్టపడతారంటారు. అందుకే ఎన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ప్లేసే అనుకుంటే థింక్ ఏంటంటే సుప్పనక్క. ఈ ప్లేసేనా ఇది? ఓకే, ఇక్కడ రాళ్ళగుట్ట అంట. ఇక్కడే లక్ష్మణుడు శూర్పణఖకి ముక్కు చెవులు కోసాడంట. ఇది కంప్లీట్గా ఇక్కడ నుంచి కొనుక్కొని 10 రూపీస్ ఇస్తే అలా రాలేచ్చు. అది ఇక్కడ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. అది ఫైనల్లీ పర్ణశాల చేరుకున్నాం ఇక్కడికి, టెంపుల్ దగ్గరికి. ఇక్కడ ఉన్న అన్ని షాప్స్ ఇవే, చిన్న హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ అన్ని షాప్సే. ఐ థింక్ ఫుడ్ కోర్ట్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ నుంచి పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ మెయిన్ టెంపుల్కి. ఇది పర్ణశాల టెంపుల్ రాముడి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఆర్చ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది. మూసేసింది గుడి. నేను చెప్పాక ఇప్ప పువ్వు అని, ఇదే ఇప్ప పువ్వు అమ్ముతున్నారు ఇక్కడ. ఇప్ప పువ్వు
లోపలికి వెళ్తున్నాం. చైనీస్ ఇది పర్ణశాల కుటీరం. గుడి ఉంది. అవును, ఛానల్ ఇది. హైదరాబాద్ ఛానల్. పర్ణశాల కుటీరం అంటే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పర్ణశాల. రాములు వారు పర్ణశాల కుటీరం. ఉమ్, ఇలా కుటీరం నిర్మించుకొని ఇక్కడ ఉన్నారు. ఓకే, రావణాసురుడు ఎత్తుకుపోయిన ఘట్టం ఇక్కడే జరుగుతుంది. అన్నీ జరిగాయా? ఇంకా ఇది బంగారు జింక. బంగారు లేడీ. బంగారు లేడీ. గీత గీసేస్తారు. లక్ష్మణ్ గీత గీసే స్థలం అంటే ఇది లైన్. ఇక్కడ నుంచే రావణాసుడు ఎత్తుకెళ్ళాడా? బయట రావద్దని లక్ష్మణుడు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ నుంచి రావణాసుడు భగవతి భిక్షం అచ్చా, ఇక్కడ రాసింది సీతమ్మకు నమస్కరించిన లక్ష్మణుడు శ్రీరామ్ వద్దకు బయలుదేరుట. భగవతి భిక్షం రావణాసుడు. ఓకే, ఇక్కడ రావణాసుడు ఎంటర్ అయ్యాడు. భిక్ష వేయడానికి వచ్చింది. ఇక్కడ రాసింది క్లియర్గా. అండ్ దెన్ ఇక్కడ నుంచి నేర్చుకుంటే రావణాసుడు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఫేమస్ కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఈ కుటీరంలో ఉన్నారంట. ఎన్ని ఇయర్స్ ఏంటది? ఎన్ని 100 ఇయర్స్ అంటే ఐ మీన్ లైక్ రఫ్లీ. కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్తుంటుంది. ఇది కుటీరం ఎంట్రన్స్. ఈ యాంబియన్స్ అంతా ఒక డిఫరెంట్ వైబ్తో ఉంది. టోటల్గా ఇది కంప్లీట్గా పర్ణశాల లాగు. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు భద్రాచలం. ఇవన్నీ రాముడికి సంబంధించిన హిస్టారికల్ ఫొటోస్, మెటీరియల్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ అవే. ఇది ఇక్కడ ఒక ఘాట్ పర్ణశాల దగ్గర. ఈ బోట్లో మళ్ళా అటు బోటింగ్ లాగా వెళ్ళడానికి పెట్టారు ఇక్కడ. ఫుల్ వాటర్ని ఇక్కడైతే పర్టికులర్ ఏరియాలో అక్కడ వరకు వాటరే. బట్ నైస్ ప్లేస్, మంచిగా ఉంది. కొద్దిగా రెయిన్ పడుతుంది, బట్ యా ఇట్స్ గుడ్. సో టోటల్గా భద్రాద్రి టెంపుల్, పర్ణశాల ఇవన్నీ కవర్ చేశాను. కంటిన్యూటీలో ఇంకా మిగతా ఏమంటే కవర్ చేయడానికి ట్రై చేస్తా. యూ కంటిన్యూ ద లాక్.